దేవుని ప్రజలారా రండి రా రండి ఆహ్వానితులారా రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ప్రియ స్నేహితులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి హిత దేవుని సన్నిధికి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు రండి రా రండి దేవుని ప్రజలారా రండి రా రండి ప్రియ స్నేహితులారా అడుగుడి మీకియబడును వెదకుడి దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి అడుగుడి మీకియబడును వెదకుడి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో మన యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనలను అడిగిన వారి యొక్క తలంపులు ఆశీర్వాదాలు ప్రభు నెరవేర్చాలి అని ఆశీర్వదించి దీవించాలి అని ప్రార్థన చేస్తూ మన యొక్క వ్యక్తిగత అవసరతలను కుటుంబ అవసరతలను సంఘ అవసరతలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనాథుల కొరకు విధవరాండ్ర కొరకు అనాథాశ్రయాలలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ప్రభునికి సమర్పించి ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పవిత్రుడైన ప్రభువునకు చెంది ఉన్నందుకు గర్వింపుడు, బలాఢ్యుడైన ప్రభువును ఆశ్రయించి సహాయం పడయుడు, నిరంతరము అతన్ని పూజింపుడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి ఈనాటి సువిశేషంలో ఆయన చెబుతున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఓ యెరూషలేమా యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడ రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోయితివి. ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలుసో తెలియక గురువుల ఎడల సేవకుల ఎడల మన నోటి ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా తిరగబడుతున్నటువంటి సమయములు ఉన్నాయి. వారి మీద చెడు మాటలు మాట్లాడటం, చెడుగా ఆలోచనలు చేయడం, ఇట్లా సేవకుల మీద వ్యతిరేక భావంతో ఉన్నటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ బలి పూజలో ప్రభువు దానిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లు చెప్పుడు, హేరోదుతో చెప్పమన్నటువంటి మాటలు, నేను నేడు రేపు దయ్యములను పారద్రోలేదను, రోగులను స్వస్థతపరిచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసేదను. నేడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలయను. ఏలయనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపరాదు అని చెప్పాను. చూడండి, దేవుని సేవలో ఉన్న వారిని హింసించడానికి, చంపడానికి వెనుకంచి వేయట్లేదు. ఎంతోమంది సేవకులను మరణానికి గురి చేస్తూ ఉన్నారు.
క్రీస్తుని గురించి ఇదిగో దైవ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి వారిని ఇదిగో మరణానికి దారితీస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కుట్రలు పొందుతున్నటువంటి వారు ఉన్నారు. సంఘంలోనే ఉంటూ కూడా ఇదిగో సేవకుల మీద నానా రకాలుగా చెడు ఆలోచనలు కలిగి ఇదిగో వారి హృదయంలోనే సేవకులను ఎన్నో విధాలుగా తప్పుదారులు పట్టిస్తూ ఉన్నారు. తప్పుడు ఆలోచనలతో ఉంటూ ఉన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు వారికి మారు మనసును దయచేయాలని ప్రభు చెప్తున్న రీతిగా నేను వచ్చినది రోగులను స్వస్థతపరచడానికి, దయ్యములు పట్టిన వారికి విడుదలనివ్వడానికి అంటూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి చెడు తలంపులు అనేటువంటి రోగములు మనకున్నాయేమో, చెడు ఆలోచనలు అనేటువంటి సాతానులు మనలను ఆవహించి ఉన్నాయేమో, ఈరోజు ప్రభు మనతో అంటూ ఉన్నారు, వాటిని నేను పారద్రోలడానికి మాత్రమే వచ్చి ఉన్నానని. ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుని మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను నీ పుణ్యములను మా యందు అధికము చేయము. తద్వారా నీవు ఆదేశించు వానిని మేము ప్రేమించినట్లును, నీవు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందినట్లును కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను ఏదియూ వేరు చేయజాలదు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39 వరకు. ఇవి అన్నీ తెలిసిన మనము ఏముందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును? ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తము కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికమైన దేవుని ప్రజలపై ఎవడు నిరారోపణ చేయును? దేవుడే వారిని నిర్దోషులుగా ప్రకటించును గదా. అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తే యేసే. ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తబడి దేవుని కుడిప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవ్వరూ వేరు చేయగలరు? బాధ, కష్టము, హింస, క్షేమము, వస్త్రహీనత, ప్రమోదము, యుద్ధము, మరణము గాని అట్లు చేయగలదా? లేఖమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు మరణాపాయములో ఉన్నాము, చంపబడునున్న గొర్రెల వలె ఎంచబడునున్నాము. అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము కలదు. ఏలైనా మన ప్రభువైన క్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు, జీవము, దేవదూతలు లేక ఇతర పాలకులు ఇక్కడ ఉన్నవి, రానున్న శక్తులు, పైలోకము, ఆదిలోకము, సృష్టిలో మారేది వేరు చేయలేదు. నాకు నిశ్చయమే. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా,
వందన గీతము హల్లెలూయా. మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల ఓలే మెరుపుల ఓలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం యేసువ వందనం ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతములు హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ క్షణమున కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండు, ఏలయనా హేరోదు మిమ్ములను చంపుచూచుచున్నాడు అని చెప్పిరి. యేసు వారితో, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇట్లని చెప్పుడు, నేను నేడు రేపు దయ్యములను పారద్రోలెదను, రోగులను స్వస్థతపరచెదను, 3వ దినమున నా పని పూర్తి చేసేదను. నేడు రేపు మరునాడు నేను నా పనిని కొనసాగింపవలెను. ఏలయనా ప్రవక్త యెరూషలేమునకు వెలుపల చంపబడుట సంభవింపరాదు అని చెప్పెను. ఓ యెరూషలేమా యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపి దేవుడు పంపిన ప్రతినిధులపై రాళ్ళు రువ్వుచున్నావు. కోడె రెక్కలను చాపి తన పిల్లలను కాపాడుకున్నట్లు నేను ఎన్ని పర్యాయములు నీ బిడ్డలను చేరదీయగోరినను నీవు అంగీకరింపకపోయితివి. ఇదిగో నీ గృహము నిర్మానుష్యమగును, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని చెప్పు వరకు మీరు నన్ను చూడజాలరు అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నిరాధారణ చేయక నీ సుతుని
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ సన్నిధికి తెచ్చి నీ వైభవమునకు సమర్పించుకును ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. నీ సేవలో మేము చేయు ప్రతి పనియు నీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలెనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలేననడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రత్యేక విధముగా ఈ బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబాలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మన యొక్క అవసరతలను, మన యొక్క ప్రార్థన సహాయాన్ని అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతలు ప్రభు ఆశీర్వదించి దీవించాలని, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాన్ని అనుగ్రహించాలని, రోగులకు స్వస్థతను దయచేయాలని ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగత్ గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. సత్ప్రసాద
క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సుగంధ పరిమళ అర్పణ బలిగా మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరప్రసాదము మా యందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మిమ్ములను, మీ బిడ్డలను, కుటుంబాలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను, ప్రయాణాలను ఆశీర్వదించి దీవించి మీ అందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.